పాకిస్తాన్ దాడి తర్వాత భారత్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి చర్యలకి పాకిస్తాన్ కకావికలమైపోతుంది. అక్కడ మసీదుల్లో నక్కినటువంటి ఉగ్రవాదుల్ని అక్కడ ఉన్నటువంటి ముస్లింలే కొట్టి తరిమేస్తున్నారు. ఎందుకంటే మీ వల్ల ఈ రోజు భారత ప్రభుత్వం మాకు నీరుని ఆపేసింది, అలాగే మరికొన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకుంది. ముఖ్యంగా మెడికల్ వీసాను క్యాన్సిల్ చేసింది. భారత తప్ప మరొక దిక్కు లేదు మాకు అంటూ వాళ్ళైతే ఆ ఉగ్రవాదుల్ని తరిమేశారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది ఎంతవరకు వాస్తవము అంటే జరిగిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు ఇలాంటి వీడియోలు బయటికి తీసుకొచ్చి పాకిస్తాన్ మరొక నాటకం ఆడడానికి వీటిని ఉపయోగించుకుంటుంది. చూడండి, మా ప్రజలు ఉగ్రవాదులకి ఏ విధంగా వ్యతిరేకతగా ఉన్నారు, ఉగ్రవాదుల్ని ఏ విధంగా తరిమేస్తున్నారు అంటూ ఈ పాకిస్తాన్ ఇప్పుడు కళ్ళుబొల్లి మాటలు చెప్పడానికి ప్రపంచం ముందు ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే కొన్ని ఇస్లాం స్టేట్స్ కూడా భారతదేశానికి మద్దతు పలికాయి. ఇప్పుడు IMF నుంచి కూడా పూర్తిగా నిధులు రాకుండా భారత ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ని మళ్ళీ గ్రే లిస్ట్ లోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంది. ఉగ్రవాదులకు ఇస్తున్నటువంటి ఫండ్ గురించి, అలాగే మనీ లాండరింగ్ గురించి ఆధారాలు ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి ఇప్పుడు IMF కి అయితే ఇస్తుంది. ఇది కాకుండా ఆ దేశ రక్షణ మంత్రి స్వయంగా తప్పుకున్నాడు. మేము గత 30 సంవత్సరాలుగా పాశ్చాత్య దేశాల కోసం మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని. మరొక నేత బులోవల్ భుట్టో కూడా ఒప్పుకున్నాడు, ఈ యొక్క ఉగ్రవాదాన్ని మేము పెంచి పోషిస్తున్నామని. కాబట్టి ఇప్పుడు ప్రపంచం ముందు తలదించుకునే పరిస్థితి పాకిస్తాన్ది. అయితే మనం ఎలా బయటపడాలి? IMF నుంచి నిధులు గనక రాకపోతే పరిస్థితి ఏంటి? భారత ప్రభుత్వం అన్నంత పని చేస్తుంది. రష్యాను బ్రతిమలాడితే రష్యా కూడా మేమే మీకున్నామని భారత్కు ఫోన్ చేసి మాట్లాడుతున్నాం. మేము ఏదో ఒకలాగా రాజీ చేయండి అయ్యని రష్యాని మేము బ్రతిమలాడితే రష్యా ఏమొచ్చేసి పుతిన్ మోదీకి ఫోన్ చేసి మేము మీకున్నాం, మీరు ఏదైనా చర్య తీసుకోండి. అమెరికాని బ్రతిమలాడితే అమెరికా కూడా ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి మా మద్దతు పూర్తిగా భారత్కే ఉంటుంది. ఖతార్ కూడా ఇప్పుడు భారత్కే ఉంటుంది. ఏం చెయ్యాలి మేము? కాబట్టి ఇలా మసీదుల్లో నక్కినటువంటి ఉగ్రవాదుల్ని తరిమేసేయండి, ఆ వీడియోలు బయటికి పంపించండి. ఇలా పంపిస్తే కనీసం ప్రపంచ దేశాలు మనల్ని నమ్ముతాయి, మనకి ఎంతో కొంత ముష్టేస్తాయి. ఆ డబ్బులతో మనం ఏదో ఒక విధంగా గెంజో గావో ఏదో తాగిసి బ్రతుకుదాం అంటూ ఇప్పుడు అక్కడ ప్రభుత్వాలు ఈ విధంగా కుట్రలు పన్నుతున్నాయి. ఉగ్రవాదులు అందులోకి రావడం, వీళ్ళు తరిమేస్తారంట. ఒక్క ఉగ్రవాదుని చంపొచ్చు కదా? ఒక్క ఉగ్రవాదుని చంపారా? కరెక్ట్గా 18 సంవత్సరాల క్రితం 150 మంది పిల్లల్ని ఇదే ఉగ్రవాదులు చంపేశారు. 16 సంవత్సరాల క్రితం చంపేలేదా? 150 మంది పిల్లల్ని చంపేశారు. కనీసం ఒక్క ఉగ్రవాదుని చంపారా? ఆ ఉగ్రవాదుని కనీసం ఖండించారా? పోనీ ఎంతకి వాళ్ళు ముస్లింలైనా ముష్కరులైనా సరే తల్లులు కడుపు కోత అయితే ఉంటుందిగా, ఆ తల్లుల కడుపు కోతకైనా కనీసం వాళ్ళు విలువిచ్చారా? ఇంతకంటే దారుణం ఉంటుందా?